అందరికీ నమస్తే, వెల్కమ్ టు అన్న సమతా రెడ్డి స్టూడియో. ఇవాళ శారీ స్టార్ట్ చేసే ముందు మీకు ఒక విషయం ఏంటంటే, నిన్న మనం చూపించిన గజ్జి సిల్క్ శారీస్ 3600 చాలా రీజనబుల్ ఉండడం వల్ల ఆల్మోస్ట్ 5 to 6 శారీస్ అయిపోయినాయి. మొత్తం 10 చూపించినట్టున్నా, ఇంకొక 4 శారీస్ ఉన్నాయి. సో ఎవరైతే ఆ వీడియో చూడలేదో నిన్నటి వీడియో చూడండి, బికాస్ బయట కంపేర్ చేస్తే 4 అబవ్ ఉన్నాయని చెప్పినా కదా, అది 100%. మీకు కావాల్సి మీకు పర్సనల్గా స్క్రీన్ షాట్ కూడా పెడతా. ఆ టైంలో రివీల్ చేయడం అంతా అవసరం లేదు. బట్ 3600 చాలా రీజనబుల్ అండ్ ప్యూర్ వెరైటీ ఆఫ్ గజ్జి సిల్క్. నిన్నటిది కానీ కావాల్సిన శారీస్ నాకు మళ్ళీ పింక్ చేయండి వాట్సాప్లో. అండ్ ఇవాళ శారీస్ విషయానికి వస్తే ఇవాళ కూడా రీజనబుల్లే. తర్వాత ఈ జంగల్ కాన్సెప్ట్ అనేది బాగా నడుస్తుంది కదా, ట్రెండింగ్గా ఉంది. ఈ జంగల్ కాన్సెప్ట్ మనకి వీవింగ్లో ముంగా క్రేప్ సిల్క్ పైన వచ్చింది. ఎడ్జ్లో ఇట్లా మంచిగా ఇవి బాగా ఏమంటారు పాపప్ అయి కనిపిస్తుంది అనమాట. ఈ జరీ వీవ్ వచ్చి ఇవి కలర్స్లో రావడం వల్ల, మీనాకారి రావడం వల్ల. ఉల్టా సైడ్ ఇది లైట్ వెయిట్ ఉన్నాయి. ఫస్ట్ టైం డ్రై వాష్ 1 to 2 times వరకు డ్రై వాష్, లేకపోతే సాఫ్ట్ పాలిష్. కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. డార్క్ వైన్ కలర్ని ఇప్పుడు చూపించే సారీ మనకి పళ్ళు కూడా ఇట్లా ఎండ్ అవుతుంది. 3075 రూపీస్లో చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది విత్ ఫ్రీ షిప్పింగ్. సో ఈ ఇంట్రెస్టింగ్ శారీస్ కంటిన్యూ చేద్దాం. ఈ శారీకి నియాన్ ఎల్లో, ఫ్లోరసెంట్ ఎల్లో టైప్ వచ్చింది బ్లౌజ్ నేను కట్టుకున్న శారీకి. ఈ శారీ రెడ్, దానికి సేమ్ అదే కాన్సెప్ట్, అదే డీటెయిల్స్, బట్ బ్లౌజ్ చూద్దాం. పళ్ళు డార్క్ బాటిల్ గ్రీన్, ఇట్లా మంచిగా బార్డర్ వచ్చేసి ఇట్లా డైమండ్ షేప్ మనకి మోటివ్స్ వస్తుంది. ఇది మనకి బ్లౌజ్. డార్క్ బాటిల్ గ్రీన్ కూడా ఉంది. బాటిల్ గ్రీన్కి పింక్ వచ్చింది. పళ్ళు, బ్లౌజ్, బార్డర్ ఇట్ సైడ్ వచ్చింది దీనికి. నెక్స్ట్ పింక్ అండ్ హైట్ చూద్దామా ఒకసారి. సో హైట్ సరిపడా హైట్ ఉంది, ట్రాన్స్పరెంట్ అస్సలు లేదు. అండ్ నేను సింగిల్ పొరలో పట్టుకున్నప్పుడు చూడండి ఒకసారి, శారీ హెవీగా లేదు. నెక్స్ట్ ఇప్పుడు చూపించే పింక్ శారీకి వచ్చేసి నేవీ బ్లూ పళ్ళు, నేవీ బ్లూ బ్లౌజ్, కాంట్రాస్ట్. సో మంచిగా అన్ని సెల్ఫ్ బ్లౌజ్. ఓకే, ఈ పర్పుల్కి వచ్చేసి సెల్ఫ్ బ్లౌజ్ ఉంటా, చూద్దాం అది కూడా. బ్లౌజ్ ఫాస్ట్ చూపించేసి మంచి ఫ్లోరసెంట్ గ్రీన్ కలర్, వైబ్రెంట్గా ఉంది. దీనికి పర్పుల్ వచ్చింది కాంట్రాస్ట్. బాగుంటుంది ఇది కూడా, పర్పుల్ వచ్చింది. రీజనబుల్ ఉన్నప్పుడు మాత్రం ఎవరు కమెంట్స్లో ఏది పెట్టరు. కొంచెము అటు ఇటు కనిపించి వేరేది కంపేర్ చేసినప్పుడు మాత్రం హెవీ ప్రైస్. ఇంకోటి ఫన్నీగా ఏంటంటే ప్రతి దాంట్లో కూడా ఇమిటేషన్ వస్తుంది. అది ఈ పాటికైతే అందరికీ అర్థం కావాలి కదా. ప్రతి శారీ ఏ మోడల్ ఉన్నా కూడా అదొక 2 to 3 టైప్, ఫస్ట్ టైప్, సెకండ్ టైప్, అట్లా థర్డ్ టైప్ లాగా ఇమిటేషన్ వస్తుంటుంది. సో ఏది ప్యూర్ ఏది కాదు అనేది వన్స్ యూ గెట్ ది శారీ అప్పుడు మీరు చెప్పండి. ఫీడ్బ్యాక్ అనేది ఎప్పుడు మాకు అదే ఇంపార్టెంట్. ఏ బిజినెస్కైనా ఎవరికైనా మీరు తెప్పించుకున్న తర్వాత వాట్ యూ ఫీల్ అబౌట్ ది ఫ్యాబ్రిక్, అవును జెన్యున్గా ఉందా ఈ ప్రైస్కి, అది అప్పుడు మీరు కమెంట్ పెట్టండి. చూసేటే అన్ని మంచిగా కనిపిస్తుంది. కానీ ఇది మేము లైక్ ఇది కూడా నేను చెప్పగలుగుతా, బయట కంటే ఇది మన దగ్గర రీజనబుల్గా ఉంది. ఒక ప్యానెల్ టిష్యూ వచ్చి, ఒక ప్యానెల్ ముంగా క్రేప్, అండ్ ఇందాక నేను షార్ట్స్లో వెరైటీగా ఇది ఎలిఫెంట్ అన్న, ఇది కాదు పిచ్వాయిలో వచ్చే మనకి ఇది వస్తుంది కదా కౌసి, ఆ ప్యాటర్న్. సో కవ్ అండ్ కాఫ్ రెండు కోవు కూడా ఉన్నాయి. ఎడ్జ్కి వచ్చేసి కర్దానా ఇది వస్తుంది, 2 sides వస్తుంది. లైట్ వెయిట్ ఉంటుంది చూడండి, చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ. ఇట్లా ఇక్కడ ఇంకా ఎలాబరేట్గా వచ్చే ఈ చెట్టు ఇదంతా మనకి పళ్ళులో వచ్చింది. బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ పింక్కి ఈ బార్డర్ వస్తుంది. ఇంకొకటి నేను హైట్ చూపించిన తర్వాత కంటిన్యూ చేస్తాను. 2950 విత్ ఫ్రీ షిప్పింగ్. సో బిందాస్ హైట్ అండ్ బాగుంటుంది ఇట్లా ప్యానల్స్ ఇట్లా రావడం. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ బ్రైట్ రెడ్ కలర్, దీనికి వచ్చేసి బాటిల్ గ్రీన్, బాటిల్ గ్రీన్. నెక్స్ట్ పింక్కి ఎల్లో. ఇది కూడా అంతే, ఫస్ట్ టైం సెకండ్ టైం కూడా డ్రై వాష్ లేకపోతే సాఫ్ట్ పాలిష్ తర్వాత ఇంట్లో వాష్ చేసుకోవచ్చు. ఇట్లా ఏదైనా ఆబ్వియస్లీ మనం మెషిన్లో అయితే వేయం కదా, హోమ్ వాష్ చేసుకున్నప్పుడు చేతితో మనం జాగ్రత్తగా చేసుకుంటే సర్వెంట్స్కి ఇవ్వకుండా బాగుంటాయి చీరలు. ఈ గ్రీన్కి వెరైటీగా ఇట్లా వచ్చింది, ఈ గ్రీన్ వచ్చింది, ప్యారెట్ గ్రీన్ వచ్చింది కాంట్రాస్ట్. సో ఇవాళ శారీస్ కూడా మీకు నష్టం పని అయితే నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి. థ్యాంక్ యూ.